रुसो मम प्रियाम्बिका मजवरी पिता हि रुसो रुसो मम प्रियांगणा प्रियसुतात्मजा हि रुसो. బివి దేవ్ గారు రాసినటువంటి రుసామయి ప్రియాంబిక మొత్తం 10 పద్యాలు ఉంటాయి. ప్రతి పద్యంలో కూడా బాబాను ఎంత ఆర్తితో వేడుతాడంటే, ఈ ప్రపంచం మొత్తం నా మీద అలిగిన సాయి నువ్వు మాత్రం నాపై అలగకు అని చెప్పి అద్భుతంగా రాశారు. మొదటి పద్యంలో, ఎందుకంటే మనకు తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు వీళ్ళు చాలా ముఖ్యం జీవితంలో. కానీ బివి దేవ్ గారు రాసినటువంటి ఈ రుసోమయి ప్రియాంబిక మొదటి పద్యంలో, నా తల్లి, తండ్రి, బిడ్డ, కూతురు, భార్య వీళ్ళందరూ నాపైన అలగని బాబా, నా గురు స్వరూపమైనటువంటి నువ్వు మాత్రం నాపై అలగొద్దు బాబా అని చెప్పి ఎంత ఆర్తితో రాస్తాడంటే అద్భుతంగా ఉంటుంది అది. रुसो मम प्रियाम्बिका मजवरी पिता हि रुसो रुसो मम प्रियांगणा प्रियसुतात्मजा हि रुसो रुसो भगिनी बन्धु हि श्वशुर सासुबाई रुसो न दत्त गुरु साई मा मजवरी अधीहि रुसो. ఇక రెండవ పద్యంలో, నా కోడలు, బంధువులు, నా ఆప్తమిత్రులు ఎవ్వరూ నా గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు బాబా, నువ్వు మాత్రం నా గురించి ఆలోచించు. ఎంత అద్భుతమైనటువంటి వర్ణన ఇది. मजन भ्रातृजाया पुसो पुसो न प्रिय सोयरे प्रिय सगे न ज्ञाति पुसो पुसो सुरदना सखा स्वजननाप्त बन्धो पुसो परेण गुरु साई मा मजवरी अधीहि रुसो. ఇక మూడవ దాంట్లో, స్త్రీలు, వృద్ధులు, సజ్జనులు, సాధువులు వీరెవ్వరూ నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బాబా, నువ్వు మాత్రం నన్ను పట్టించుకో. ఎందుకంటే నువ్వు లేకపోతే, నువ్వు పట్టించుకోకపోతే నా జీవితం లేదు. ఇది ప్రతి ఒక్క సాయి భక్తుడు అన్వయించుకోవాల్సినటువంటి పద్యం. मजन थोरसाने पुसो पुसो न च भले बुरे सुजन साधुहीना पुसो परीन गुरु साई मा मजवरी कधीहि रुसो. ఇక నాలుగో పద్యంలో, వేద పండితులు, సాధువులు, సజ్జనులు, జ్ఞానులు వీళ్ళందరూ నా పైన అలిగినా పర్వాలేదు బాబా, నువ్వు మాత్రం నా పైన అలగొద్దని చెప్పి వేడుకుంటాడు బివి దేవ్. रुसो चतुर तत्त्वविद् विबुध प्राज्ञ ज्ञानी रुसो रुसो हि विदुषी स्त्रिया कुशल पंडिता हि रुसो रुसो महीपति यति भजक तापसी हि रुसो न दत्त गुरु साई मा मजवरी कधीहि रुसो. ఇక ఐదవ పద్యంలో, కవులు, ఋషులు, గ్రామదేవతలు, ఢాకినీలు ఎవ్వరైనా నాపైన కోపగించుకున్నా బాబా, నువ్వు మాత్రం నాపైన కోపగించుకోవద్దంటారు బివి దేవ్. रुसो कवि ऋषि मुनि अनघ सिद्ध योगी रुसो रुसो हि ग्रह देवता निकुल ग्राम देवी रुसो रुसो खल पिशाच हि मलिन डाकिनी रुसो न दत्त गुरु साई मा मजवरी कधीहि रुसो.
ఇక 6వ పద్యంలో క్రిమికీటకాలు, పశువులు, సముద్రం, నది, నీరు, పంచభూతాలు వీళ్ళందరూ నాపైన అలిగినా సరే బాబా నువ్వు మాత్రం నాపైన అలగొద్దు, ఎప్పుడూ నాపై నువ్వు కరుణ చూపించు అంటారు పివి దేవ్. रुसो मृग खग कृमि अखिल जीव जन्तु रुसो रुसो विटप प्रस्तरा अचल आपगाब्धि रुसो रुसो खपवनाग्निवार अवनि पंचतत्वे रुसो न दत्त गुरु साई मा मजवरी कधी रुसो. ఇక 7వ దాంట్లో కిన్నర, యక్షకులు, సూర్యచంద్రులు, దేవేంద్రుడు, దయలేని యముడు కూడా నాపైన అలిగినా పర్వాలేదు బాబా నువ్వు మాత్రం నాపైన అలగకూడదు అంటారు. కేవలం నీ దయ మాత్రమే నాపైన ఉండాలి, నువ్వు ఏమాత్రం నాపైన అలగకూడదు బాబా అంటారు. रुसो विमल किन्नरा अमल यक्षिणी रुसो रुसो शशि खगादिः गगनि तारकाहि रुसो रुसो अमर राजहि अदय धर्म राजा रुसो न दत्त गुरु साई मा मजवरी कधी रुसो. ఇక 8వ పద్యంలో నా మనస్సు, నా శరీరం, సరస్వతి, లక్ష్మి, సమస్త ప్రపంచం, అష్టదిక్కులు నాపైన అలిగినా బాబా నువ్వు మాత్రం అలగకూడదు, ఎందుకంటే నువ్వు లేని ఈ ప్రపంచమే నాకు శూన్యం అని అంటారు బివి దేవ్. रुसो मन सरस्वती चपल चित्त देहि रुसो रुसो वपुदिशाखिला कठिन काल तोहि रुसो रुसो सकल विश्व हि मयि तु ब्रह्म गोलं रुसो न दत्त गुरु साई मा मजवरी कधी रुसो. ఇక 9వ పద్యంలో బివి దేవ్ గారు ఇలా రాస్తారు. నేను మూర్ఖ శిఖామణినని అందరూ నవ్వినా, మాత్సర్యమనే పాము నన్ను కాటివేసినా నీ పాదాలయందు భక్తి తగ్గకుండా చూడు, నాకు ధైర్యమనే కోటను నిర్మించి ఇవ్వు బాబా అని చెప్పి ఇక్కడ ప్రాధేయపడతారు. विमूढमनुनि हसो मजन मत्सराहि डसो पदाभिरुचि उल्हसो जनन कर्दमीना फसो न दुर्गधृतिचा धसो अशिव भाव मागे खसो प्रपंची मन हे रुसो दृढ विरक्ति चित्ती ठसो. ఇక 10వ పద్యంలో పివి దేవ్ గారు ఇలా చెప్తారు. ఎవరి యందు దేశం లేకుండా, దేనిపైన కోరిక లేకుండా నా హృదయాన్ని ఉంచి కేవలం నా హృదయం నీ నామం మాత్రమే జపించేలా చూడు తండ్రి, ఈ ప్రపంచమంతా సమస్తము నీ రూపమే దర్శించేలాగా చూడు తండ్రి అని చెప్పి ఇక్కడ ప్రాధేయపడతారు. गुणाची हि घृणा नसो न च स्पृहा कशाची असो सदैव हृदयी वसो मनसि ध्यानि साई वसो पदी प्रणय ओरसो निखिल दृश्य बाबा दिसो न दत्त गुरु साई मा उपरि याचनीला रुसो. బివి దేవ్ గారు రాసినటువంటి ఈ రుసోమయి ప్రియాంబిక పాట నిజంగా ఎంత తను ఆ రోజు ఆ సంఘటనతో తన ఇంటికి బాబా వచ్చినా సరే గుర్తించలేనటువంటి సంఘటనను పదే పదే గుర్తు చేసుకొని, అవి కలం నుంచి వచ్చినటువంటి అక్షరాలు కావు బివిదేవ్ గారికి, మనస్సు నుంచి ప్రేమతో ఉప్పొంగినటువంటి వాత్సల్యం. ఎందుకంటే ఈ పాట ద్వారా బివిదేవ్ గారు చెప్పారు, ఈ ప్రపంచమంతా శూన్యం, కేవలం బాబా ఒక్కరు మాత్రమే నిజం, ఆ ఒక్క నిజాన్ని మన వెంట ఉంచుకుంటే చాలు, మనం ప్రపంచాన్ని జయించగలుగుతామనేది ఈ రుసోమయి ప్రియాంబిక పాట చెప్తుంది. रुसो मम प्रियांबिका मजवरी पिता हि रुसो रुसो मम प्रियांगणा
सुतात्मजा